హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు రెసిపీ వచ్చి దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో నా స్టైల్లో చూపిస్తానండి. ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తారో అంత రుచిగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 6 కిలో దొండకాయలని ముందు రోజే ఈ విధంగా చిన్నగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని తగినంత నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపుని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోండి. నేను ఇక్కడ చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నానండి, త్వరగా వేగుతాయని. ఇలా అయితే ఇంకా రుచిగా ఉంటుంది. మీకు కావలసిన షేప్లో రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత దొండకాయలు అనేవి వేగడానికి టైం అయితే ఎక్కువే పడుతుంది. ఇలా అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ముందే సాల్ట్ వేస్తే దొండకాయలు అనేవి వేగవు. వీడియో మొత్తం చూపించడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా చెప్తున్నాను. ఇలా అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకుని అదేవిధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని వేపేసుకోండి. ముందే ఉప్పు వేసిన మూత పెట్టిన అంత రుచి అయితే రాదండి. ఇలా అయిన తర్వాత మాత్రమే ఉప్పు కారాలు వేసుకోండి. ఈ దొండకాయ ఫ్రై వేగినంతసేపు అస్సలు మూత పెట్టకూడదండి. అప్పుడే దీని రుచి అయితే తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.